అందరికీ నమస్కారం. రేపు షట్టిల ఏకాదశి. ఎంతో శక్తివంతమైన రోజు. ఈరోజు దేవాలయానికి వెళ్ళకపోయినా ఇంట్లో ఉండి మనం చెప్పుకోబోయే విధానంగా పూజ చేసి దీపం పెడితే కటిక పేదవాడైనా సరే కుబేరుడుగా మారిపోతారని పండితులు చెప్తున్నారు. ఈ ఏకాదశి రోజు ఇంటిని దేవాలయంగా భావించి భక్తితో ఈ విధానంగా పూజ చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది. మరి ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఏకాదశి అనేది పవిత్రమైన రోజు. చాలామందికి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత తెలియదు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈరోజు శ్రీ మహావిష్ణువును తులసి మాలలతో లేదా తులసి ఆకులతో పూజిస్తే పాపాలన్నీ కూడా పోతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. కలియుగంలో చాలామందికి ఏకాదశి ప్రాముఖ్యత తెలియటం లేదు. ఏకాదశి రోజు రకరకాల తప్పులు చేస్తూ ఉన్నారు. ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు, ఈ 11 ఉండటం బట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం, ఇవి 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు ఈ 5 వీటిని పవిత్రంగా ఉంచుకోవాలని, నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం, మద్యం, తాంబూలం వేసుకోవడం, పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మం వీటికి సంబంధించిన కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ఇరు పొరుగుల వారి మీద చాడీలు వినకుండా, చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది. అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే తలంటు స్నానం చేయకూడదు, ఎందుకంటే అది భోగదాయకం. అలాగే ఏకాదశి రోజు క్షౌరం చేయించుకోకూడదు. తల మీద నీళ్లు పోసుకొని స్నానం చేయవచ్చు. మృతికా స్నానం చేస్తే ఇంకా మంచిది. మృతికా స్నానం అంటే మట్టిని, నువ్వుల పిండిని, ఆవు పేడను, ఈ మూడింటిని కలిపి ఒంటికి పట్టించుకొని స్నానం చేస్తే దానిని మృతికా స్నానం అంటారు. ఈ 3 పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ మృతికా స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది. వాక్కు, చేతులు, కాళ్ళు, మలద్వారము, మూత్రద్వారం నుండి ఈ 5 కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. పాషాండులతో చర్చలకు, వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారాయణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా పవిత్రంగా ఉంటాయి. ఇది ఏకాదశి చేసే పద్ధతి. దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి. ఏకాదశి ఉపవాసాన్ని 12 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్ల దాటిన వాళ్ళు, వృద్ధులు చేయకూడదు. ఏకాదశిని గృహస్థులు, బ్రహ్మచారులు, సన్యాసులు, వితంతువులు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఏ కులం వారైనా సరే చేసుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలు అందించే ఏకాదశిని ఎవరు కూడా వదలవద్దు. ఈ ఏకాదశి పూజ చేయాలి అనుకునేవారు ఉదయం బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్ర లేవాలి. 3:30 నుండి 4:30 గంటల మధ్యలో స్నానాది కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకొని శుభ్రంగా స్నానం చేసి చక్కగా జడ వేసుకొని, పువ్వులు పెట్టుకొని, గాజులు వేసుకొని, మంగళ ద్రవ్యాలన్నీ కూడా ధరించి ఇంటిని శుభ్రం చేసుకొని, తులసి కోట దగ్గర దీపం పెట్టుకొని, ఆ తర్వాత పూజా మందిరంలో స్వామివారి ఫోటోని ఏర్పాటు చేసుకొని, అంటే విష్ణుమూర్తి అవతారాల్లో ఏదో ఒక ఫోటోని ఏర్పాటు చేసుకొని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలను చదువుకోవాలి. ఉత్తరం ముఖంగా కూర్చొని చదువుకోవాలి. పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఈ పనులన్నీ కూడా సూర్యోదయానికి పూర్వమే, అంటే 6:15 ముందే పూర్తి చేసుకోవాలి. 6 గంటల తర్వాత విష్ణు సహస్రనామాలను పఠించండి. కుదిరిన వాళ్ళు ఉపవాసం ఉండండి. ఈ ఉపవాసం ఎలా చేయాలి అంటే పలహారం, పండ్లు తినవచ్చు. వండిన పదార్థాలు తినకూడదు. మిత భాషణంతో విష్ణు స్మరణ చేస్తూ ఉండాలి. ఏకాదశ రోజు అందరూ కటిక ఉపవాసం చేయాలని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. పళ్ళు, పలహారములు, పాలు ఇత్యాది ద్రవ్యములు తినవచ్చు. అటుకులతో పాలు వేసుకొని తినవచ్చు. లేదా ఏక భుక్తంతో, అంటే ఒక పూట భోజనం చేసుకొని ఉపవాసం ఉండవచ్చు. ఇలా ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఉదయమే సూర్యోదయం కన్నా ముందు నిద్రలేచి దేవత ఆరాధన చేసుకొని నైవేద్యం సమర్పించి సూర్యోదయం తర్వాత పూజనం చేయాలి. ఇది ఏకాదశి వ్రతం.
ఏకాదశి రోజు ముఖ్యంగా చేయవలసిన విషయం ఏంటంటే, నిద్ర లేచిన తర్వాత గుమ్మం బయటకు వెళ్ళి చక్కగా ముగ్గు పెట్టి దీపారాధన పెట్టి ప్రధాన ద్వారానికి మామూలు ఆకులు కడితే భగవంతుడు ఇంటి లోపలికి వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత పూజలు చేసుకుంటే ఆయన ప్రసన్నుడవుతాడు. సూర్యోదయానికి పూర్వమే ఉత్తర దిక్కుకు తిరిగి దండం పెట్టుకున్న వారందరినీ కూడా విష్ణుమూర్తి స్వర్గలోకానికి చేయి పట్టుకొని మరీ తీసుకొని వెళ్తాడు. ఇల్లే వైకుంఠం, ఇంట్లోనే భగవంతుడు ఉన్నాడనే భావనతో పూజ చేయండి. ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. మీ మనసుకు ఆనందం కలుగుతుంది. అనుకున్న పనులు ముందుకు వెళ్తాయి. ఎంతో ప్రశాంతత లభిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ పోతుంది. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే సమస్యలతో ఇబ్బందులు పడేవారు ఏకాదశి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు వెలిగేలాగా దీపం వెలిగిస్తే సమస్యలు పోయి చక్కటి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఉదయం బ్రహ్మ ముహూర్త కాలంలో లేదా కనీసం ఉదయం 7 గంటలలోపు అయినా సరే పూజ గదిలో దేవుడి ముందు ధాన్యం పోసి ఆ ధాన్యం మీద పెద్ద మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి లేదా ఆవు నెయ్యిని పోసి ఈ అఖండ దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ దీపానికి బెల్లం ముక్కను నివేదన చేయాలి. ఇలా దీపం పెట్టి దీప స్వరూపంగా ఉన్న లక్ష్మీ నారాయణను స్మరిస్తే లక్ష్మీ అష్టోత్తరాన్ని, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాన్ని, మీ ఇష్టదైవ అష్టోత్తరాన్ని కుదిరితే శివుడి అనుగ్రహాన్ని కూడా అష్టోత్తరాన్ని కూడా చేసుకోవచ్చు. శివకేశవులకు ఎటువంటి భేదం లేదు. వారిద్దరు కూడా ఒకటే. ఇలా ఉదయమే పూజ చేసి అఖండ దీపం పెడితే సాయంత్రం లోపే ఫలితాలు చూస్తారు. మీ సమస్యలన్నీ కూడా నెమ్మదిగా పోతాయి. కాబట్టి మీరు కూడా అద్భుతమైన ఏకాదశి శక్తి తిథి రోజు ఈ విధంగా పూజ చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. పురాణాలలో శక్తిల ఏకాదశి గొప్పదనం గురించి ఒక కథ ఉంది. ఈ కథ విన్నవారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. శ్రద్ధగా వినండి. ఒకరోజు శ్రీకృష్ణుని నారదుడు ఇలా అడుగుతాడు, శ్రీకృష్ణ, శక్తిల ఏకాదశి రోజు గొప్పతనం ఏంటి? ఈ వ్రతాన్ని గతంలో ఎవరైనా చేసి ఉన్న ఏకాదశి వ్రతం ఎటువంటి ఫలితాలను ఇస్తుందని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు నారదుడితో ఇలా అంటాడు, నారద, శక్తిల ఏకాదశి రోజు ఎంత పవిత్రమైనది. ఏడాదిలో ఒకటే 24 ఏకాదశులలో ఉపవాసం ఉండకపోయినా ఈ ఒక్క ఏకాదశికి ఉపవాసం ఉంటే అంతటి ఫలితాలను ఇస్తుంది. ఈ ఏకాదశి గొప్పతనాన్ని తెలిపే ఒక కథను చెప్తాను, జాగ్రత్తగా విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం భూలోకంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె ఒంటరిది. ఆమె ప్రతిరోజు ఏదో ఒక వ్రతం ఆచరిస్తూ ఉండేది. శాస్త్రములు చెప్పినట్టు ఏ పండుగ వస్తే ఆ దేవతను పూజించేది. ప్రతిరోజు ఒక్కసారి మాత్రమే భోజనం చేసేది. నిరంతరం శ్రీకృష్ణుని అంటే నన్ను భక్తితో ఆరాధించేది. ఆ విధానంగా నా పండుగల యందు కూడా ప్రతిరోజు ఉపవాసం ఉండేది. అదే విధానంగా దీనుల పట్ల, బ్రాహ్మణుల పట్ల, ఆడవారి పట్ల ఉదారంగా ప్రవర్తించేది. ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చేది. అన్ని ఉపవాసాలు చేస్తూ ఆమె అనంతమైన శక్తిని సంపాదించింది. ఇన్ని ఉపవాసాలు చేసిన ఆమెలో ఒక లోటు ఉండేది. అదేమిటి అంటే ఆమె ఎప్పుడు బ్రాహ్మణులకు, పేదలకు అన్నదానం చేయలేదు. దేవతలకు కూడా ఎప్పుడు అన్నాన్ని నివేదన చేయలేదు. ఎప్పుడు ఉపవాసమే ఉండటం చేత ఒంటరిగా ఉండేది. శ్రద్ధగా అన్నము వండేది కాదు. అన్నదానానికి మించిన దానం ఏమీ లేదు. కానీ ఆమె అన్నదానం చేయలేదు. ఆమె అనేక ఉపవాసాలు చేసి తన శరీరాన్ని పవిత్రం చేసుకుంది. దానిలో ఏమాత్రం సందేహం లేదు. కానీ దానివల్లే ఆమె వైకుంఠం సంపాదించింది. దాని అన్నదానం విలువ ఇంకా ఆమె తెలుసుకోలేదు. ఒకరోజు ఆమెను పరీక్షించడానికి ఆమె ఇంటికి భిక్షం ఎత్తుకునే వాడిలా వెళ్ళి ఆమె ఇంటి ముందు నిలుచొని భిక్షం దేహి మాత అన్నపూర్ణేశ్వరి అని కేక పెట్టాను. ఆ కేక విని అప్పుడు ఆ స్త్రీ ఇలా అంది, ఎక్కడ నుంచి వచ్చావయ్యా, నాకు నిజం చెప్పు అని గట్టిగా అరిచింది. అప్పుడు కూడా నేను భిక్ష పెట్టమ్మా, నీకు పుణ్యం వస్తూ ఉంటుందని అన్నాను. ఆ మాటకు ఆమె కోపం తెచ్చుకొని నా భిక్ష పాత్రలోకి మట్టి మొత్తం విసిరివేసింది. ఇక నేను తిరిగి వెళ్ళిపోయాను. ఈ విధానంగా ఆమె ఉపవాస వ్రతం ఆచరించటం వలన చాలా కాలం ఆరోగ్యంగా జీవించింది. చివరికి స్వర్గవాసం కలిగింది. భిక్షగాడిగా వెళ్ళిన నాకు మట్టిని దానం చేసింది కాబట్టి స్వర్గంలో ఆమెకు ఒక మట్టి ఇల్లు లభించింది.
కానీ ఆ మట్టి ఇంట్లో ధనం ధాన్యం ఏమీ లేవు, ఖాళీగా ఉంది. ఆమె ఆ శూన్యమైన ఇంట్లోకి ప్రవేశించింది. ఇంటిలో అన్ని మూలలా చూసింది, ఏమీ కనిపించలేదు. దాంతో ఆమెకు కోపంతో నన్ను సమీపించింది. ఆమె నన్ను పూజించింది కాబట్టి నేను ఎక్కడ ఉన్నా కానీ అమ్మకు తెలిసిపోయింది. ఆమె దగ్గరికి వచ్చి నాతో, భగవంతుడా, నేను ఎన్నో కఠినమైన వ్రతాలు ఉపవాసాలు ఆచరించాను, సమస్త దేవతలను పూజించాను. ఇంత చేసినా నాకు ఈ స్వర్గంలో ఏమీ లేని మట్టి ఇల్లు లభించింది, అందులో తినడానికి ఏమీ లేవు అంది. ఎంతో ఇలా అన్నాను. నీవు వచ్చిన దానిని మళ్ళీ ఇంటికి వెళ్ళు. ఆ ప్రదేశానికి మహా తపశ్శాలివి అయిన నిన్ను చూడడానికి దేవతల భార్యలు అందరూ కూడా అక్కడికి వస్తారు. వాళ్ళు వచ్చాక నీవు తలుపు లోపలికి వెళ్ళి గడియ పెట్టుకో. వాళ్ళందరూ ఎంతో తలుపు తట్టినా తీయకు. వారితో ఇలా అను, షట్టిల ఏకాదశి వ్రతం వల్ల కలిగే పుణ్యఫలంను ఇస్తేనే వస్తాను అని చెప్పేసి వాళ్ళతో చెప్పు అని చెప్పి పంపించాను. అంతటా ఆమె ఇంటికి వెళ్ళి తలుపు తెరిచి లోనికి వెళ్ళి గడియ పెట్టుకుంది. ఇంతలో దేవతలు స్త్రీలు ఆమె ఇంటి గుమ్మం వద్దనే వచ్చారు. వారందరూ తలుపు కొడుతూ, అమ్మా సుందరవదన, నిన్ను చూడడానికి మేమందరము కూడా మీ ఇంటి గుమ్మం ముందు నిలబడి ఉన్నాము, తలుపు తెరువు అన్నారు. అప్పుడు ఆమె, దేవతలారా, మీరు విశేషంగా నన్ను చూడడానికి వచ్చినట్లయితే షట్టిల ఏకాదశి వ్రత పుణ్యమును ప్రసాదిస్తే తప్ప తలుపు తెరవను అంటుంది. వారంతా ఆమె మాటలు విని, వ్రత ఫలం కాదు, ఆ వ్రతం ఎలా చేయాలో వివరిస్తామని చెప్పారు. దాంతో ఆమె తలుపు తెరిచింది. అందరూ ఆమెను చూశారు. ఇచ్చిన మాట ప్రకారం వ్రతాన్ని ఉపదేశించారు. ఆమె వారు చెప్పిన విధానంగా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని ఆచరించింది. అలా ఆమె క్షణకాలంలోనే దివ్యమైన సౌందర్య రాశిగా మారిపోయింది. ఆమె ఇంటి నిండా ధనధాన్యములు సమృద్ధిగా వచ్చాయి. ఎక్కడ చూసినా వస్త్రములు ఆభరణములు వెండి బంగారంలే కనిపించాయి. షట్టిల ఏకాదశి వ్రత ప్రభావం వలన మట్టి ఇల్లు ఐశ్వర్యాలతో తులుతూగుతూ దివ్యమైన భవనంలా మారిపోయిందని నారదుడికి శ్రీకృష్ణుడు వివరించాడు. కాబట్టి నారద, షట్టిల ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే అన్నదాన ఫలితంతో పాటు సమస్త పుణ్యం చేకూరుతుందని కృష్ణుడు చెప్పాడు. షట్టిల ఏకాదశి రోజు కొన్ని నువ్వులను తింటే మీ ఒంట్లో ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి. నువ్వులను తినటం వల్ల మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. షట్టిల ఏకాదశికి నువ్వులకు సంబంధం ఉంది. ఈ పవిత్రమైన రోజున నువ్వులను అనేక రకాలుగా ఉపయోగిస్తారు. షట్ అంటే 6, తిల అంటే నువ్వులు. ఇవి నువ్వులతో 6 కార్యక్రమాలను చేయటమే ఈరోజు ప్రత్యేక విధి అన్నమాట. ఆ 6 విధాలు ఏమిటి అంటే, 1. తిల స్నానం. నువ్వుల నూనె వంటికి రాసుకొని నువ్వులతో స్నానం చేయాలి. నువ్వులు నెత్తి మీద నుండి జాలువారేలాగా స్నానం చేయాలి. ఇక 2వది తిల లేపనం. స్నానం అనంతరం నువ్వులను ముద్ద చేసి ఆ పదార్థాన్ని శరీరానికి పట్టించటం. ఇక 3వది తిల హోమం. ఇంటిలో తిల హోమం నిర్వర్తించాలి. 4వది తిలోదకాలు. పితృదేవతలకు తిలోదకాలను సమర్పించాలి. అంటే నువ్వులు నీళ్లు వదలటం అన్నమాట. నువ్వులు బొటనవేలుకు రాసుకొని ఒక పద్ధతి ప్రకారం నీళ్లతో వదలటం. 5వది తిలదానం. నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇక 6వది తిలాన్న భోజనం. నువ్వులు కలిపి వండిన భోజనం భుజించటం. అంటే బియ్యం ఉడికే సమయంలో నువ్వులు వేస్తే అది తిల అన్నం అవుతుంది. షట్టిల ఏకాదశి రోజున నువ్వులతో నిర్వర్తించే ఈ 6 పనులు పూర్తి చేసుకుంటే శ్రీని మహావిష్ణువుతో పాటు పితృదేవతలు కూడా సంతోషించి శుభప్రదంగా ఆశీర్వదిస్తారు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలా రేపు షట్టిల ఏకాదశి రోజు ఈ విధానంగా చేసుకోండి. ఆ భగవంతుడి అనుగ్రహం, ఆ విష్ణుమూర్తి అనుగ్రహం మీకు కలుగుతుంది.